హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. నిన్న మౌని అమావాస్య రోజున ఆదివారం రోజున వెలిగించుకున్నానండి ఈ దీపం. ఈ దీపం వెలిగించేటప్పుడు మనం అమావాస్య రోజు నాన్ వెజ్ ఏది తినకూడదండి. ఆ రోజు ఇంట్లో వండకూడదు కూడా. అమావాస్య రోజు మేము వండమండి ఇంట్లో. అందుకనే అమావాస్య రోజు అమ్మవారికి మాత్రమే నేను ఎక్కువ పూజ చేస్తానండి. అది నాకు అలవాటు. అమ్మవారి గజలక్ష్మి దీపం పెట్టుకుంటాను ఖచ్చితంగా కూడా. అందుకనే ఇలా స్వామివారికి మాత్రం పిండి దీపారాధన చేయాలండి. ఆ స్వామివారికి ఈ పిండి పొడి పిండితోటి మనం బియ్యపిండి, పొడిపిండి, కొంచెం పంచదార కలపాలండి. కలిపి 2 ఒత్తులేసి, బొడ్డు ఒత్తులు 2 వెలిగిచ్చానండి. అది నెయ్యి ఉంది కాబట్టి అందులో పంచదార కొద్దిగా మనం ఇది ప్రసాదంగా తీసుకోవాలండి. కొండెక్కిన తర్వాత స్వామివారి పేరు చెప్పుకొని, మన కోరిక చెప్పుకొని ఈ దీపాన్ని పెట్టుకున్న తర్వాత, ఇది కొండెక్కిన తర్వాత మనం కొద్దిగా ప్రసాదంగా తీసుకోవాలండి. కొద్దిగా తీసుకొని మీరు తినలేకపోయినట్టయితే ఏదన్నా చెట్టు మొదట్లో వేయండి. చీమలు తినేస్తాయి. మంచిదండి మనకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.